హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సాయి కృష్ణ. మీరు చూసి ఎస్కే బ్లాగ్స్. యాక్చువల్గా మన బండి అయితే ఓలా ఉంది కదా, 10,407 కిలోమీటర్స్ తిరిగింది. ఈరోజు మనం ఈ బండి గురించి అయితే మాట్లాడుకుందాం. 10,000 కిలోమీటర్స్లో బండి ఏమైంది, ఎట్లా అనిపించింది అని అయితే మాట్లాడుకుందాం. నాకైతే ఈ ఫ్రంట్ వస్తుంది. దీంట్లో ఎక్లిప్స్ అని ఒకటి ఉంటుంది, బోల్ట్ అని ఒకటి ఉంటుంది, వింటేజ్ ఒకటి ఉంటుంది. నాకైతే ఈ ఫాంట్ మంచిగా అనిపిస్తుంది డిస్ప్లేది. యాక్చువల్గా మేము ఓలా తీసుకుని కూడా ఈ 14th 15th వస్తే, ఈ మంత్ 14th 15th వస్తే నాకు తెలిసి December 14th అప్పుడు తీసుకున్నాం మేము వెహికల్. ఇప్పటికి 6 months అవుతుంది, 6 months అవుతుంది. 10,000 కిలోమీటర్స్ తిప్పినామంటే, 6 monthsలో 10,000 కిలోమీటర్స్ తిప్పినామంటే గ్రేటే మనము. అండ్ బండి కూడా మాకైతే మంచిగా అనిపించింది. ఇంతవరకు అయితే మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఏం రాలేదు. ఒకసారి ఏమో హ్యాండిల్ లాక్ ఖరాబ్ అయిపోయింది, 2 సార్లు డిక్కీ లాక్ ఖరాబ్ అయిపోయింది. మన డిక్కీ లాక్ ఉంటుంది కదా, ఫస్ట్ ఒకసారి ఖరాబ్ అయిపోయింది, మళ్ళీ కూడా రీసెంట్గా ఒకసారి ఖరాబ్ అయింది. ఇంకా మన షోరూమ్లో చేసి ఇచ్చేసారు, హ్యాండిల్ లాక్ కూడా చేసి ఇచ్చేసారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది మనకి సిటీలో ప్రశాంతంగా నడపవచ్చు, హాయిగా పీస్ఫుల్గా, నో సౌండ్, హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ పికప్ విషయానికి వస్తే, పికప్ కానీ మనకి మైలేజ్ అంటే కిలోమీటర్స్ కానీ, ఇప్పుడు ఓలా S1 Pro Gen 2 మేము తీసుకుంది టాప్ ఎండ్ అనమాట. ఈకో మోడ్లో 195 కిలోమీటర్స్ రేంజ్ చూపిస్తుంది. మనం ఏంటంటే నార్మల్ మోడ్లో నడుపుకుంటాం. ఈకోలో మనకి చాలా పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మేమైతే నార్మలే ఎక్కువ, 90% అయితే నార్మలే. బ్రేక్ ప్యాడ్స్ కూడా పోయిన ఉండే వెనకాలవి, బ్రేక్ ప్యాడ్స్ కూడా వేయించిన ఉండే మేము. బ్రేక్ ప్యాడ్స్కి వాళ్ళు ఛార్జ్ చేసింది 800 రూపీస్ ఏమో ఛార్జ్ చేసారు, అంతే అనమాట. అండ్ నేను ఓలాది రేంజ్ టెస్ట్ వీడియో కూడా చేసిన. మీకు మనం చూడాలనుకుంటే ఇక్కడ ఐకార్డ్లో కానీ కింద డిస్క్రిప్షన్ కానీ లింక్ ఇస్తా, చూడండి ఎంత రేంజ్ వచ్చింది ఏందనేది. మా వెదర్ మాత్రం సూపర్ ఉంది. ఇలాంటి టైంలో రాంగ్ రైడ్ అయితే మస్తు ఉంటుంది. అబ్బా, BMW X1 అంట, చూడండి ఎట్లుందో, కలర్ మాత్రం సూపర్ ఉంది. ఒకసారి అయితే హైపర్ అనిపిద్దామా ఇప్పుడు. ఓ క్రేజీ మ్యాన్. ఈజీగా 100 వెళ్ళిపోతుంది, ఈజీగా ఇట్లా ఇట్లా. బ్రేక్స్ కూడా మాత్రం సూపర్ పడుతుంది దీనివి. ఓహో, ఇగో 2 డిస్కులు కదా, కాకపోతే మనకి కొంచెం అలవాటు ఉండాలి హ్యాండిల్ చేయడం, అంతే. ఓహో, హైపర్ చేసిన కదా నేను. హైపర్ లేగానే 138 రేంజ్ ఉండే, 96కి వచ్చేసింది ఇది. మళ్ళీ ఇప్పుడు నార్మల్గా వచ్చేసిన, నార్మల్గా రాగానే 136 చూపిస్తుంది రేంజ్. అండ్ బండి అయితే ఓవరాల్ అయితే మంచిగా అనిపించింది నాకైతే. మేజర్ ఇష్యూస్ అయితే ఏం లేవు. అంటే ఇక నా బండికి అయితే ఏం రాలేదు, వేరే బండికి వచ్చినా రాలేదు నాకు తెలియదు. మీకు కూడా ఓలా పర్చేస్ చేస్తే కింద కామెంట్ డౌన్ చేయండి నాకు, మీకు ఎట్లా అనిపించింది అనేది బండి. ఇంకా దానికి స్పీకర్స్ ఉన్నాయి, మనం మంచిగా సాంగ్స్ వినుకోవచ్చు. ఇక్కడ USB పోర్ట్ ఉంటుంది, కింద ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే బండికి కొంచెం లైట్ గ్యాప్స్ ఉండే అవి. నేను ఓలా రివ్యూ వీడియో కూడా చేసిన, రేంజ్ టెస్ట్ వీడియో చేసిన. మీకు ఎవరైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో అన్ని లింకులు పెడితే చూడండి. నాకైతే ఓవరాల్గా బండి అయితే మంచిగా అనిపించింది. అండ్ 10,000 కిలోమీటర్స్ మనమైతే రోజు ఒక 80-90 కిలోమీటర్స్ అయితే ఈజీగా తిప్పుతాం దీన్ని. యాక్చువల్గా మా అన్న రైడ్ చేస్తారు దీన్ని రోజు. చాలామంది అంటారు సర్వీస్ బాగాలే అది అంటారు, కానీ నాకైతే ఏం అనిపించాలి, అట్లా మంచిగానే ఉంది. అరే అక్కడ ఊరా నాయన. ఓలా కాదు, చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దానికి కొంతమందికి ఎట్లుంటుంది అంటే, చిన్న ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళకి నచ్చదు. అరే నాకు ఇట్లా ఉండదు అట్లా ఉండదు అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళకైతే ఇంకా మనం ఏం చేయలేం. ఇంకా చిన్న అంటే కామనే. యాక్చువల్లీ ఓలాని తీసుకున్నాం అంటే లుకింగ్ పర్పస్గా బాగుంది అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. యాక్చువల్గా ఇది మమ్మల్ని ఒక చిన్న వర్షం పడేసరికి చూడండి గొంతు ఎట్లా అయిపోయింది ఇక్కడ మొత్తం. అబ్బా, బండి నీట్గా క్లీన్ చేసిన తర్వాత ఇలా రోడ్డు మీద వాటర్ ఉంటే మాత్రం నాకు చిరాకు వస్తుంది అసలు. యాక్చువల్గా మా అన్న పెట్రోల్ బంక్ ముఖం చూసి 2 రోజులు అవుతుంది నాకు తెలిసి. ఈ బండి కొన్నప్పటి నుంచి పెట్రోల్ బంక్ కొత్తలేడు కదా, అసలు అడగాలి అన్న పెట్రోల్ ఎంత ఉంది లీటర్ అని చెప్పేసి. చూడాలి చెప్తారు ఏం చెప్తాడు అని. అంటే మనకి ఇక్కడ దిస్ ట్రిప్ అని ఉంది కదా, ఇది లాంగ్ ప్రైస్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. మై ట్రిప్స్ 5.7 కిలోమీటర్స్. ఇంకా టార్క్ అని ఇక్కడ ఉందన్నమాట, టార్క్ చూపిస్తుంది, పవర్ చూపిస్తుంది. ఇంకోటి ఇదేందో 301 kgs అవార్డ్, CO2 అవార్డెడ్ అంట, నాకు ఐడియా లేదు. ఇంకోటి మనీ సేవ్డ్ 24,364 రూపీస్ అంట. ఇవన్నీ ఉన్నాయి దీంట్లో. మరి దీంట్లో డార్క్ మోడ్, వైఫై, బ్లూటూత్ మోడ్, సౌండ్, సేఫ్టీ లైట్స్, ఆల్ సెట్టింగ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో. మ్యూజిక్. వెదర్ మాత్రం సూపర్ ఉంది కదా. యాక్చువల్గా నేను చెప్పిన కదా గ్యాప్స్ అని చెప్పేసి, లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా నేను తీసినప్పుడు. ఇంకోటి మన బండికి నెంబర్ ప్లేట్ కూడా వచ్చింది, TG07A3834 అనమాట. TG అంటే తెలంగాణ గవర్నమెంట్,
ఇంతకుముందు టీఎస్ ఉండే కదా, ఇక్కడ లైట్గా గీత పడ్డది. ఇగో ఇక్కడ గ్యాప్ అనిపిస్తుంది కదా మీకు, ఇగో ఇట్లా గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ గ్యాప్, ఇంకా చిన్న చిన్న గ్యాప్స్, ఇంకా ఇక్కడ మంచిగా ఉంది. ఇక్కడ ఇంకా 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 ఇక్కడ గ్యాప్. ఇంకా బ్రేక్ ప్యాడ్స్ ఒకటి చేంజ్ చేయించుండే, 2 సార్లు డిక్కీలో ఖరాబ్ అయింది, ఒకసారి హ్యాండిల్లో ఖరాబ్ అయిపోయింది. బండి కొన్న 6 monthsకి అయితే మంచిగా ఉంది బండి అయితే. ఇప్పటికైతే ఇప్పుడైతే మనకి మేజర్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. నాకైతే మంచిగా అనిపించింది. ఇంకా నేను చెప్పడం కూడా ఏం లేవు. పికప్ బాగా ఉంది, స్పోర్ట్స్ మోడ్, హైపర్ మోడ్, ఓవరాల్గా అయితే నాకు మంచిగా ఉంది. యాక్చువల్లీ ఇది నార్మల్ మోడ్ అంటే మనకి 80 స్పీడ్ పోతుంది అనమాట. నార్మల్ అంటే మనకి 60. హైపర్ ఏమో ఎక్కువ పికప్ ఉంటుంది, ఇన్స్టాంట్ వెళ్ళిపోతుంది. నార్మల్గా అంటే కొంచెం మెల్లిగా పోతుంది అనమాట, మన స్కూటీ పోయినట్టు అనమాట. మీరు ఈ వీడియో చాలా షార్ట్గా వచ్చింది నాకు తెలిసి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్, లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్ విత్ సాయి కృష్ణ. బాయ్ బాయ్. ఇంతే ఇండియా. నాకు చెప్పాల్సి అయితే ఏం అర్థమైతే లే, అంత మంచిగా ఉంది. రిపేర్స్ వస్తాయి చెప్తున్నాయి కానీ ఏం రిపేర్స్ వచ్చినాయి బండికి, ఏం రిపేర్స్ రాలే కదా. మీకు ఎవరైనా ఓలా స్కూటీకి ఉంటే కింద కామెంట్ డౌన్ చేయండి, ఏమైనా మేజర్ ఇష్యూస్ అయినా ఏందనేది చూద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ బండి అయినా సరే, ఏదైనా సరే, కార్ అయినా బండి అయినా ఏదైనా మన రైడింగ్ని బట్టే ఉంటుంది అనమాట. మన డ్రైవింగ్ని బట్టే ఉంటుంది, మన మెయింటెనెన్స్ కూడా ఉంటుంది. మనం ఎట్లా నడిపించుకుంటున్నాం, ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం అని చెప్పి అది కూడా బండి మంచిగా ఉంటుంది అనమాట. నీ ఇష్టం నడిపించుకుంటా అది మంచిగా ఉంటుందా అంటే అది దానికి మనం ఓవర్ ఏం చేయలేము. ఐక్యూబ్ దగ్గర మా ఇంటి దగ్గర నుంచి నేను ఇక్కడ సన్న రోడ్కి వచ్చేసరికి నాకు ఒక 15-20 బండ్లు కనిపించినాయి ఓలా. ఈవీ అయితే మొత్తం చాలా అయితే ఈవీ కనిపిస్తున్నాయి ఎక్కువ. ఇక నాకు తెలిసి 1-2 yearsలో మొత్తం ఈవీలు అయిపోతాయి అనుకుంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే ఈ లాక్స్ ఉన్నాయి కదా, ఈ లాక్స్ పోయినమాట అటు సైడ్ ఇటు సైడు ఇట్లా మొత్తం ఇట్లా బయటకు వచ్చేస్తున్నాయి. ఇట్లా ఇంతకుముందుకి ఏంటంటే ఇట్లా ఉంటుండే స్టెప్గా, ఇవి ఇటు సైడ్ కూడా చూడండి బయటకు వచ్చేస్తుంది. కొంచెం టైట్ ఉంది.